చికెన్ కొట్టడానికి ఉపయోగించేటటువంటి మొద్దు. దీనికోసం బిల్లుడు చెట్టు నుండి తీసిన మొద్దును కానీ లేదా తుమ్మ చెట్టు నుండి తీసిన మొద్దును కానీ వాడుతారు. ఎక్కువ మంది చికెన్ సెంటర్ వ్యాపారస్తులు బిల్లుడు చెట్టు నుండి వచ్చినటువంటి మొద్దును వాడతారు. ఎందుకంటే బిల్లుడు మొద్దు పైన చికెన్ కొట్టేటప్పుడు పెచ్చులు పైకి లేవవు. అదే తుమ్మ మొద్దు పైన చికెన్ కొట్టేటప్పుడు పెచ్చులు సన్నగా పైకి లేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బిల్లుడు మొద్దు తుమ్మ మొద్దు కంటే ఎక్కువ రోజులు వస్తుంది. వీటి ధర సైజుల ప్రకారంగా 1500 నుండి 12,000 రూపాయల వరకు ఉంటుంది. ఇవి ఎక్కువగా గద్వాల్లో లభిస్తాయి. చికెన్ని తూకం వేసి అమ్మడానికి ఉపయోగించేటటువంటి వేయింగ్ మిషన్. మార్కెట్లో మనకు పలు రకాలైనటువంటి వేయింగ్ మిషన్లు లభ్యమవుతాయి. కొన్ని కరెంటుతో నడిచే వేయింగ్ మిషన్లు ఉంటే మరికొన్ని ఈ విధంగా టేబుల్ పైన పెట్టుకునేటటువంటి తక్కెడలు దొరుకుతాయి. మరికొన్ని ఇలా చెయ్యితో పట్టుకొని బరువును చూసేటటువంటి తక్కెడలు దొరుకుతాయి. మీ వ్యాపారం యొక్క అవసరాన్ని బట్టి వీటిలో నుంచి త్రాసుని ఎంపిక చేసుకోవాలి. చికెన్ సెంటర్ వ్యాపారంలో ఉపయోగించే మరొక వస్తువు డ్రెస్సింగ్ మెషిన్. ఈ మిషన్ని ఉపయోగించి 4 నుంచి 6 కోడిలకు ఉన్నటువంటి ఈకలను ఒకేసారి తీసివేయవచ్చును. పెద్ద ఎత్తులో చికెన్ సెంటర్ వ్యాపారాన్ని పెట్టాలనుకునే వారికి ఈ మిషన్ యొక్క అవసరం ఉంటుంది. కొంతమంది చికెన్ సెంటర్ వ్యాపారస్తులు ఈ డ్రెస్సింగ్ మెషిన్ని వాడకుండా వేడి నీళ్ళలో కోళ్ళని నానబెట్టి ఈకలను తీసివేస్తారు. చికెన్ సెంటర్ వ్యాపారంలో కొన్ని చిన్న చిన్న వస్తువులు కూడా అవసరం ఉంటాయి. అవి ఏమిటంటే కోళ్ళు పెట్టడానికి ఉపయోగించే పంజరం, కత్తి, కోళ్ళ దానా మొదలగునవి. ఇలా షాపులో ఏమేమి వస్తువుల అవసరం ఉంటాయో తెలుసుకున్న తర్వాత మీరు కోళ్ళకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలి. అంటే కోళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలి, ఎలాంటి కోళ్ళను తెచ్చుకోవాలి, వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి మొదలగు అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కోళ్ళను ఎక్కడ నుండి తెచ్చుకోవాలి అనే నిర్ణయాన్ని మీరు 2 అంశాల ఆధారంగా తీసుకోవాలి. మొదటిది, కోళ్ళను సప్లై చేసేటటువంటి కోళ్ళ ఫారం కానీ లేదా ఏదైనా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కానీ మీకు దగ్గరలో ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే దూరం ఎక్కువగా అవుతున్న కొద్దీ రవాణా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి. రెండవది, మంచి ఆరోగ్యంతో ఉండే బరువైన కోళ్ళు ఎక్కడ దొరుకుతాయో అక్కడ నుండి కోళ్ళను తెచ్చుకోవాలి. ఎందుకోసమంటే బరువు తక్కువగా ఉన్న కోళ్ళలో ఎంత చెత్త కింద పోతుందో బరువు ఎక్కువగా ఉన్న కోళ్ళలో నుండి కూడా అంతే చెత్త పోతుంది. అందువల్ల బరువు తక్కువగా ఉన్న కోళ్ళను తెచ్చుకుంటే నష్టపోతారు. ఇలా నష్టపోకుండా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండేటటువంటి బరువైన కోళ్ళు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడి నుంచి కోళ్ళను తెచ్చుకోవాలి. కోళ్ళని తెచ్చుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కోళ్ళను తెచ్చుకోకూడదు. కేవలం 2 లేదా 3 రోజులకు సరిపోయే అన్ని కోళ్ళను తెచ్చుకోవాలి. ఎందుకోసమంటే ఎక్కువ సంఖ్యలో కోళ్ళు తీసుకొస్తే అవి చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అవి రోజు రోజుకి బరువు తగ్గి మనకి నష్టాన్ని తీసుకొస్తాయి. అవి ఎన్ని ఎక్కువ రోజులుంటే మనకు అన్ని ఎక్కువ రోజుల దానా ఖర్చు అవుతుంది. అందుకోసమని కేవలం 2 లేదా 3 రోజులకు సరిపడేటటువంటి కోళ్ళను ఒకేసారి తెచ్చుకోవాలి. కోళ్ళకు సంబంధించి మరొక జాగ్రత్త ఏమిటంటే ఎండాకాలంలో వేడికి కోళ్ళు చనిపోతాయి. అలా చనిపోకుండా ఉండటానికి వాటికి ఒక ఫ్యాన్ ఏర్పాటు చేసి వాటిపై తరచూ నీళ్లు చల్లుతూ ఉండాలి. అలా చేయడం వల్ల అవి చనిపోకుండా ఉంటాయి. కోళ్లకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకున్న తర్వాత మీరు చికెన్ ఎంత రేటుకు అమ్మాలి అనే విషయం తెలుసుకోవాలి. మనం చికెన్ని ఎంత రేటుకు అమ్మాలి అనే విషయం పోటీదారులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ గ్రామంలో గనక పోటీదారులు ఎవరూ లేకపోయినట్లయితే మీరు న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి రేట్లకు చికెన్ని అమ్మాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఆ రోజు చికెన్ను ఎంత ధరకు అమ్మవచ్చునో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ధరను చూసి మీరు చికెన్ని అంత ధరకు అమ్మాలి. కొంతమంది వ్యాపారస్తులకు
ఈ న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి ధరకు చికెన్ని అమ్మితే నష్టం వస్తుంది. అటువంటప్పుడు వారు ధరను ఇంకొంచెం పెంచి అమ్మవలసి వస్తుంది. ఈ ధర ఎంత అనే నిర్ణయాన్ని తీసుకోవడానికి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ల యొక్క సలహా తీసుకుంటే నష్టపోకుండా ఉంటారు. ఒకవేళ పోటీదారులు గనక ఉన్నట్లయితే వారు కొన్నిసార్లు కస్టమర్లను ఆకర్షించడానికి మీకంటే తక్కువ ధరకు ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో మీరు కూడా మీ పోటీదారులు ఇచ్చేటటువంటి రేటుకే చికెన్ని అమ్మవలసి వస్తుంది. ఈ విధంగా చికెన్ సెంటర్ వ్యాపారంలో చికెన్ ఎంత రేటుకు అమ్మాలనే నిర్ణయాన్ని తీసుకోవాలి. దీని తర్వాత చికెన్ సెంటర్ వ్యాపారంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఏమేమి చేయవచ్చునో తెలుసుకుందాం. కస్టమర్లను ఆకర్షించడానికి ముందుగా ఒక బ్యానర్ని కానీ లేదా ఫ్లెక్స్ని కానీ షాపు ముందు పెట్టాలి. మన రాష్ట్రంలో కోళ్లను సప్లై చేసేటటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకి స్నేహ, వెంకీ, సుగుణ, వెన్కాబ్ మొదలగునవి. ఒకవేళ మనం కోళ్లను కంపెనీ దగ్గర నుంచి గనక తెచ్చుకున్నట్లయితే కంపెనీ వారు ఇటువంటి ఫ్లెక్స్ని మనకు ఉచితంగా ఇస్తారు. కస్టమర్లను ఆకర్షించడానికి చేయవలసినటువంటి ముఖ్యమైన పని షాపును నీట్గా ఉంచుకోవాలి. రక్తపు మరకలు కనిపించకుండా ఎప్పటికప్పుడు షాపును క్లీన్ చేసుకోవాలి. కట్ చేసిన చికెన్ వేసుకోవడానికి ఈ విధంగా టబ్బులను ఏర్పాటు చేసుకోవాలి. వాటిపైన ఈగలు ముసరకుండా ఈ విధంగా మూత కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ పెద్ద ఎత్తున గనక షాపును ప్రారంభించినట్లయితే ఈ విధంగా టైల్స్ వేసుకోవడం ద్వారా షాపు నీట్గా అందంగా కనిపిస్తుంది. కస్టమర్లతో ఎప్పుడూ కూడా మర్యాదగా నడుచుకోవాలి. దురుసుగా ప్రవర్తిస్తే వారు మళ్ళీ తిరిగి షాప్ దగ్గరికి రారు. అంతేకాకుండా వాళ్ళ బంధువులకు కూడా ఈ షాప్ అతను దురుసుగా మాట్లాడుతున్నాడు, ఇతని దగ్గర కొనొద్దు అని చెప్తారు. అందువల్ల కస్టమర్ ఎటువంటి వాడైనా వారితో మర్యాదగా నడుచుకోవాలి. కోళ్లను ముందుగానే కట్ చేసి పెట్టుకోకూడదు. కస్టమర్ వచ్చిన తర్వాత కోళ్లను కట్ చేసి వారికి చికెన్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్లకు మన వద్ద ఫ్రెష్ చికెన్ దొరుకుతుందన్న నమ్మకం కలిగి వారు ఇక ముందు కూడా మన షాపుకే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రోజు మీ షాపులో గనక చికెన్ మిగులుతున్నట్లయితే సాయంత్రం వేళలో మిగిలినటువంటి చికెన్ తోటి చికెన్ పకోడా తయారు చేసి అమ్మవచ్చును. ఈ విధంగా చేయడం వల్ల మిగిలిపోయినటువంటి చికెన్ ద్వారా నష్టపోకుండా ఇంకా ఎక్కువ లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా మీ గ్రామం లేదా మండలం యొక్క పరిస్థితి ఆధారంగా కస్టమర్లను ఆకర్షించడానికి మరికొన్ని పనులను కూడా చేయవచ్చును. వాటి గురించి తెలుసుకోవడానికి మీరు మీ మండలానికి సంబంధించినటువంటి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ని సంప్రదించాల్సి ఉంటుంది.